ఇది పూజ దగ్గర కొబ్బరికాయ నీళ్ళు, తుప్పు మరకలు, దీంతో పాటు హ్యాండ్ స్టెయిన్ చూసారు కదండి. ఇక ఎంత వరస్ట్గా ఉందో పంచి. ఇప్పుడు ఇది మీకు క్లీన్ చేసి చూపిస్తాను. పంచి మొత్తం వీడియో పులిగా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదిగోండి చాలా వరస్ట్గా ఉంది. ఓకే అండి, దీంతో పాటు కన్ను కూడా చూపిస్తారు మీకు. ఇదిగోండి చూడండి, ఇది కూడా మరీ దారుణంగా ఉందండి. ఓకే అండి, ఇప్పుడు మీకు ఐపో లిక్విడ్ అండి. ఇంకా వేడి వాటర్ ఒక 3 లీటర్ తీసుకున్నాను. ఇది ఒక టీ గ్లాసులో ఆపేస్తున్నాను. డస్ట్ లెప్పర్ అండి, ఇది ఒక 5 ml. డైమండ్ ప్లస్ అండి, ఇది కూడా వేస్తున్నాను. ఒక 10 ml వరకు వేస్తున్నాను. డైమండ్ పౌడర్ అండి, 2 సార్లు లేకపోతే మీకు తక్కువ వేస్తున్నాను. ఇది వేస్తున్నాను. ఇక మళ్ళీ చూపిస్తున్నాను మీకు క్లియర్గా చూసుకోండి. ఎంత వరస్ట్గా ఉందండి, అంత వరస్ట్గా ఉంది. ఇది ఇప్పుడు కదండి, ఎప్పటి నుంచో వాడేవాడు ఇప్పుడు ఇస్తున్నారు మనకి ఈ కస్టమర్ అండి. ఇప్పుడు మీ ఎదుగుండా పెడుతున్నాం దీంట్లో. చాలా కొంచెం తెల్లగా వస్తుంది. మీకు మళ్ళీ మీకు చూపిస్తాను. చూసే కదా నేను పెట్టేస్తున్నాను. ఇది కూడా దీంట్లో చూడండి ఎలా ఉన్నది, ఏ కలర్కి వచ్చిందో. మీకు 90% క్లియర్ అయింది. అక్కడ ఉన్నది ఎంతకు వెళ్ళిపోతుంది, ఇబ్బంది లేదు. ఇవన్నీ పని చూడండి, ఇచ్చిన కూడా ఎంత వరస్ట్ ఉందో. ఇవన్నీ వీరు పడి వచ్చింది. అక్కడ చిన్న ఉన్నది ఇబ్బంది లేదు. అవి మీకు ఎండ వచ్చినప్పుడు తేలిపోతాయి. ఓకేనండి, ఆరిన తర్వాత మళ్ళీ వీడియో పెడతానండి. ఇదిగోండి ఎంత క్లియర్గా ఉంది చూసారా, ఫుల్ వైట్నెస్. ఇకండి క్లియర్గా తీయమ్మా వీడియో. చూస్తున్నారండి, పొద్దున్న మీకు చాలా వరస్ట్గా ఉందండి. ఓకేనమ్మా, నెక్స్ట్ కన్ను కూడా తీస్తానండి. ఇక కన్ను చూపిస్తున్నా చూడండి. తీయమ్మ, క్లియర్ తీయమ్మ. మీకు మనకు వద్దిచ్చినప్పుడు దాని నిండా పసుపు మరకలు, కొబ్బరి నీరు మరకలు. వాళ్ళు చేయించి సుమారుగా ఒక 10 నుంచి 15 నిమిషాలు అవుతుందండి డ్రైవర్ చేయించి. చాలా వరస్ట్గా ఉన్నాయి. పొద్దున్న నేను చూసా కదా, ఒక గుప్పుడు డైమండ్ పౌడరు, 5 ml డస్ట్ లెప్పరు, 5 ml డైమండ్ ప్లస్ లిక్విడ్, హాఫ్ గ్లాస్ ఐపో లిక్విడ్, ఒక 3 లీటర్ వేడి నీళ్ళు పెట్టండి. మీరు ఈ విధంగా చేసినట్లయితే ఎలాంటి కొబ్బరి నీళ్ళు మరకలున్నా, పసుపు మరకలు అయినా క్లియర్గా 100% రిజల్ట్స్ వస్తుందండి.